హలో ఫ్రెండ్స్, ప్లీజ్ డో లైక్, షేర్, సబ్స్క్రైబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చదువుతో పాటు లోకజ్ఞానం కూడా ఉండాలి. పార్ట్ 2. పొలంలో దుక్కిదున్నడం, వరి నాట్లు వేయడం, కోత కోయడం, కుప్ప నూర్చటం, తరువాత ధాన్యం వస్తుంది. ఆ ధాన్యం ఆడించిన తరువాత బియ్యంగా వస్తాయి. వాటిని వండిన తరువాత గంజి వస్తుంది. సాధువు పక్కనున్న విద్యాధరుడనే శిష్యుడు ఆ ప్రశ్నలన్నింటికీ చక్కగా జవాబులిచ్చాడు. అది విన్న రవి కేవలం పుస్తక జ్ఞానమే కాదు, లోకజ్ఞానం అవసరమని గ్రహించాడు. సాధువు నాయనా, జ్ఞానార్జన తప్పు కాదు, కాని నేర్చుకున్న విద్య ఆచరణలో లేనప్పుడు ఎందుకు పనికిరాదు. కాంతి కావలసినప్పుడే దీపం పెట్టుకోవాలి, అంతేకాని సూర్యుడివంక తదేకంగా చూసినంత మాత్రాన వెలుగు రాదు, సరికదా అందులవుతారు. కాబట్టి ఇప్పటివరకు నువ్వు నేర్చుకున్న విద్య విజ్ఞానం అందరికీ పంచు, నీ కుటుంబానికి ఉపయోగపడేలాగా సార్థకం చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. సాధువు చెప్పిన మాటలు రవి మీద బాగా పనిచేసింది. ఆలోచిస్తే తాను ప్రవర్తిస్తున్న తీరు సరిగా. అప్పటినుంచి వాళ్ళ నాన్నకు అన్ని పనులలో సాయంగా ఉండేవాడు. పార్ట్ 1 కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది.